మిత్రులు సోదరులు మోడల్ శ్రీనివాస్ గారు గౌరవ శాసనసభ్యులు పోలవరం, అదేవిధంగా రాష్ట్ర హస్తకళ అభివృద్ధి చైర్మన్ శ్రీ బాలి ప్రసాద్ గారు, రెండో పాల్సారథి గారు, అదేవిధంగా జయవరం శ్రీరామమూర్తి గారు, పాగలపాటి గాంధీ గారు, అంబికా కృష్ణ గారు, ఉప్పాల జగదీష్ బాబు గారు, చెలికని సోమబాబు గారు, కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరు జడ్పీటీసీలు, ఎంపీపీలు, కొవ్వూరు పట్టణ ప్రథమ పౌరులు శ్రీమతి దొర్లగడ్డ రాధారాణి గారు, అదేవిధంగా మిత్రులు బోళ రాజీవ్ గారు, అదేవిధంగా ఎంపీటీసీ విక్రమాదిత్య గారు, పెద్దల చౌదరి గారు, మిత్రులు పాండవశ్రీ గారు, జిల్లా నలుమూల నుంచి విచ్చేసినటువంటి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు భారతదేశ చరిత్రలో కేవలం 9 నెలల్లో మే 28, 1982లో ఈ రాష్ట్ర చరిత్రలో ఈ రాజకీయ చరిత్ర సృష్టించినటువంటి కూడా ఒకసారి అర్థం చేసుకునే అవసరం కోసమే ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏ అవసరాల కోసం, ఎవరి కోసం ఆవిర్భావం, గూడు లేని వారికి గూడు, అదేవిధంగా కార్మిక సంక్షేమం అన్నిటి తీసుకుంటూ వెళ్తూ ఆహార భద్రత కల్పించినటువంటి పరిస్థితి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు చేసినటువంటి పరిస్థితి. ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వారి కోసం జనతా దోవతలు ప్రవేశపెట్టి గుడ్డలను ప్రజలందరికీ కూడా అందించి, ఎవరైతే కూడుతో పాటు గుడ్డ లేకుండా బ్రతుకుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కల్పించినటువంటి పరిస్థితి మనందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలుగన్నటువంటి ఏదైతే హిందూ కోడ్ బిల్ అనేది ఉంది, ఆ రోజు హిందూ కోడ్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత అది వీగిపోయిన పరిస్థితుల్లో అదే హిందూ కోడ్ బిల్లు తీసుకొని మహిళలకు ఆస్తిలో సమాన వాటా కల్పిస్తూ ఆకాశంలోనే సగం కాదు ఆస్తిలో కూడా సగం కల్పించినటువంటి పరిస్థితి అన్న నందమూరి తారక రామారావు గారికి ఉందనే విషయాన్ని మీ అందరికి కూడా మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు వాళ్ళ కృష్ణా జిల్లాలో కూడా మినిమం పదవులు వచ్చినాయి, మంత్రులు వచ్చారు, మనకి చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చూస్తే రోజుకి 18 గంటలు కష్టపడతా అంటే కనీసం మానాడికి వెళ్ళినప్పుడు మీరందరూ కూడా ప్రయాణంలో ఉండలేకపోయిన పరిస్థితి కనబడతా ఉంది. మన కోసం ఈ పండగ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంటే ఈ రాష్ట్రానికి, దేశానికి కూడా ఆదర్శంగా ఉన్న కార్యకర్తలు ఎవరైనా భారతదేశంలో ఒకే ఒక పార్టీ చెప్పుకోవాలి, అది తెలుగుదేశం పార్టీ. మీరు అందరూ కూడా గట్టిగా తప్పట్టు కొట్టాలి. జిల్లాకి 2 మంత్రులు ఉన్నారు, 3వ మంత్రి బీజేపీ బాధ్యతలు. కొంతవరకు మీరు సపోర్ట్ చేస్తే కార్యకర్తలు అందరినీ నిర్లక్ష్యంగా లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా తెలుగుదేశం. ఈ పోలవరం ప్రాజెక్టు దాదాపు 60 సంవత్సరానికి పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణా నది అనుసంధానం చేశారు. ఇదంతా పవిత్రమైన నది. గోదావరికి కృష్ణమ్మకి కలిపిన ఏకైక నాయకుడు భారతదేశంలో కానీ ప్రభుత్వం పలకాలి. చేతులు ఇసుగారు ఉంటాయి, కొంతమంది కొడతారు అప్పట్లో. ఇసుగారు పక్కన గట్టిగా కొట్టండి. అలాంటి కూడా కష్టపడి కార్యకర్తగా జెండా మోసి కార్యకర్తనే ఇవాళ ఏ ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ చూసుకో బాధ్యత ఉన్నారంటే 100% ఇవాళ జిల్లా మంత్రివర్యులు చేశారు. ఇవాళ మరి మన జిల్లా మంత్రిగా ఉన్నారు. మన జవహర్ గారు ఉన్నారంటే మొన్నే చెప్పారు,
దేవర్ గారు ఈ కండం ఎందుకు వేస్తున్నామని అడిగా. బాబు గారు కండం లేకపోతే గౌరవం ఎక్కువైపోతానని, గర్వం పెరిగిపోతానని. అలా పెరగకూడదు సార్. నేను ఎక్కడున్నా అభినందిస్తున్నా. ఎక్కడ అసెంబ్లీలోకి వెళ్ళినా, పార్లమెంట్ మరి సీఎం గారి దగ్గరికి వెళ్ళినా ఎన్ని కూడా గుర్తుంటుంది. దయచేసి తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడం కానీ ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు వీక్ పార్టీ గడ్డం చెప్తారు, తర్వాత అధికారుల పార్టీ వైఎస్ఆర్. అలాగే మీడియా వారికి కూడా ఈ సమావేశంలో స్వాగతం కలుగుతూ మరి వ్యవసాయ ప్రధానమైనటువంటి మన జిల్లాలో వ్యవసాయ గురించి ప్రాముఖ్యత ఎక్కువగా ఉన్న సందర్భంలో మరి కార్యకర్తలు గారు కానీ ఇక్కడ గౌరవ అధ్యక్షుల వారు కానీ ఇరిగేషన్ మాట్లాడుతున్న సందర్భంలో మరి ఒక వైపు ఎండ వేడిని ఆ వేడిని తట్టుకోలేక ప్రతి ఒక్క పెద్దలు, నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరూ మంత్రులు మరి గౌరవనీయులు పీఠాన్ని నిర్వహించుకునే విధానం. ఆ సందర్భంగా కొవ్వూరు ఈ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీమతి కోట సీతారామకృష్ణ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయానికి ఒక ప్రత్యేకమైన క్రితం మన రాష్ట్ర పరిస్థితి మీకందరికీ తెలుసు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర మొదలుపెట్టి కులమతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరి యొక్క సమస్యల్ని దగ్గరుండి తెలుసుకోవడానికి ఆ వయసులో ఆయన పాదయాత్ర చేస్తే ఎన్ని సమస్యలు, పుట్టా గొడుగుల్లా సమస్యల మీద సమస్యలు దర్శనమిచ్చాయి. ఆయన ఆనాడే నిర్ణయించుకున్నారు, ఏంటి 10 సంవత్సరాల పాలన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని బాధల్లో ఉన్నారు, ఎలాగైనా సరే నా ప్రజల యొక్క బాధలు తీర్చాలి అనేసి ఆ రోజు ఆయన ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం మీకు అందరికీ తెలుసు. మంచి కోరుతున్నాం. వెనకాల నుంచిన సోదరులు, పక్కన నుంచిన సోదరులంతా కూడా లోపలికి వచ్చి కొబ్బరి బొమ్మలు సోదరులు కూడా మీకు కావాలంటే లోపల సప్లై చేస్తారు. మీరు అందరూ కూడా లోపలికి వచ్చి కూర్చోండి. మరి మనం చేస్తున్నాం. బస్సులో కూడా ప్రతి కూడా బయలుదేరు. మన ప్రభుత్వం అమలు చేయని విషయాన్ని మనందరం కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఈనాడు వెనకబడి వర్గాలను ప్రధానంగా నిరంతరం ప్రోత్సహిస్తూ ఎడ్యుకేషన్ పరంగా కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని కూడా మనందరం కూడా అభినందించాలి. ఈవేళ ఒక్క స్కాలర్షిప్స్, హాస్టల్ నిర్వహణ కోసమే 1900 కోట్ల రూపాయలు సంవత్సరం బడ్జెట్ లో ఖర్చు పెడుతూ వెనకబడిన వర్గాల్ని విద్యాపరంగా పైకి తీసుకురావాలే ఏకైక సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని మనందరం కూడా గమనించాలని, అదేవిధంగా వీరికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ 4,300 కోట్ల రూపాయలు గతంలో వారి సంక్షేమం కోసం ఖర్చు పెట్టి ఈ సంవత్సరం 5,000 కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని కూడా మనం గమనించాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్న విషయాన్ని మనం ఎవరు కూడా మనందరం కూడా అభినందించాలని మీ అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా కనుక ఒక్క ఎడ్యుకేషన్ పరంగానే కనుక రాజకీయ ప్రభుత్వం ఎంతో మంది ఎంత ఓటు పేయకుండా కూడా ఒక్క సర్పంచ్ అవ్వాలన్నా కూడా కష్టమయ్యే పరిస్థితిలో ఈవేళ ఎంతో కొన్ని వేల మందిని జడ్పీ చైర్మన్ లాగైతే మండల ప్రెసిడెంట్ వరకు తయారు చేయాలని జగన్ ప్రజలపై ప్రభుత్వ విషయాన్ని మనం గమనించాలి. ఆయన తీరు ఏ విధంగా ఉంది, మళ్ళీ ఈ పరిస్థితిలో జగన్ ఉన్నాడు. మొన్న మనం చూసాం ప్రత్యేక హోదా గురించి. ప్రత్యేక హోదా రాకపోతే మా ఎంపీలు తర్వాత రామాంజన్ గారు వచ్చి వారి సందేశం గురించి కోరుతున్నాం. పెద్దలందరూ కూడా సమాధానంలో 2 నిమిషాలు మాట్లాడి మరీ మనం చేసుకుంటూ ప్రార్థిస్తున్నాం సార్. శ్రీరామరాజు గారు వచ్చి మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కొవ్వూరు గోదావరి నడిబొడ్డున ఇంత అంగరంగ వైభవంగా మండు టెండైనా కూడా చాలా చల్లగా ఉంది, ప్రశాంతంగా ఇంత బాగా అరేంజ్ చేసిన రామకృష్ణ గారు
ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా మినీ మహానాడు కార్యక్రమానికి సభాధ్యక్షులైన పూజలు గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షురాలు కోట సీతారామకృష్ణ గారికి ముఖ్య అతిథిగా ఉంది. ఏదైతే మన కేంద్ర ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారికి ఇండస్ట్రీస్ మీద ప్రపంచవ్యాప్తంగా ఒక ఎక్స్పోజర్ ఉంది. ఏదైతే రానున్న రోజుల్లో కోస్టల్ క్యారిడార్ని బేస్ చేసుకుని అదేవిధంగా మన కర్నూలును కూడా పారిశ్రామిక అభివృద్ధి చేయడంతో పాటు మన పశ్చిమ గోదావరిని కూడా ఎంతో అండగా ఉంది. పర్మిషన్ మంజూరు చేయడంలో కానీ విద్యుత్ రాయితీలు ఇవ్వడంలో కానీ ఉప్పు వాటిల్లకుండా పర్యావరణానికి ప్రమాదం జరగకుండా పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ఆక్వా రంగాన్ని జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దల శ్రీదేశాల మంత్రివర్యులు గారికి మనందరం కూడా ఒకసారి అవగాహన చేసుకుని దాని మీద ఒక తీర్మానాన్ని ప్రవేశపెడదామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం ప్రశ్న పట్టించారో అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా ముందుకు నడిపిస్తున్నటువంటి ఘనత ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఆంధ్రప్రదేశ్ ఒక హబ్బగా తయారు చేయాలనే లక్ష్యంతో కానీ ఇతర ఇండస్ట్రీస్ రంగంలో ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క పాలసీని తీసుకొచ్చి ఆ రంగాల్లో పరిశ్రమలు రావడానికి పరిశ్రమ అన్ని పర్మిషన్స్ ఇచ్చే విధానాన్ని దేశంలో మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చారనే సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే పెట్టుబడులు సిఐఐ పెట్టుబడులు భాగస్వామి సదస్సులు గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా విశాఖపట్నంలో నిర్వహించడం రాబోతున్నాయి. దీని ద్వారా ఈ రాష్ట్రంలో 32 లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నాం. ఈ రోజు ఏదైతే భాగస్వామి సదస్సు మనం ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో బాబు వస్తే జాబ్ వస్తుందని, అలాగే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా యువత ఉపాధి కల్పించాలంటే బాబు రావాలి, యువత ఉద్యోగం రావాలంటే బాబు రావాలి అని ఏ విధంగా మనందరం కూడా ఎన్నికల ప్రచారం చేశామో ఆ విధంగా ఈ రోజు బాబు వచ్చాడు, ఉద్యోగం వచ్చింది అనే విధంగా ఈ రోజు ఒక ఉద్యోగ కల్పనకి ఈ రోజు ప్రభుత్వం చేసింది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ బాబు వస్తే ఉద్యోగాలు రాలేదని ఒక విషప్రచారం ఏ విధంగా చేస్తున్నాయో ఆ విషప్రచారాన్ని మనందరం కూడా తిప్పుకొట్టాల్సిన అవసరం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ఉన్నాయని చూస్తే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ వచ్చిన ఉద్యోగాలు 5 లక్షలు అందరూ కూడా ఒకసారి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఆలోచించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర మోత ఏ విధంగా మంది కరెంటు కోత వల్ల కానీ ఆ రోజు ఉన్న విధానం వల్ల కానీ మందిని తీసుకొస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈరోజు మనందరం కూడా చూస్తే ఏదైతే ప్రభుత్వ ప్రయోజనాలు కల్పించాం, అలాగే ఏబిపిఎస్సీ ద్వారా 4009 పోస్టులు తొమ్మిది కూడా ముందుగా హృదయపడుతున్నా. ఎందుకంటే ఎండ మండు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ పెట్టని కొట్టాలి నిరూపించే కూడా ఉంటామన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఒకసారి నేను మీ అందరికీ కూడా తెలియపరుచుకున్నా. మనందరికీ కూడా తెలుసు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కష్టపడుతున్నారు, ఏ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనే విషయాన్ని మనందరూ కూడా ఆలోచన చేయాలి. ఎన్నికల ముందు రాష్ట్రపతి జరిగింది, రాష్ట్రపతి జరిగిన తర్వాత మనకి కేవలం ఎటువంటి నిధులు లేవు, ఎటువంటి భవనాలు లేవు, ఏమి లేకుండా చేతిలో చెప్పబెట్టుకున్నట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని విడుదల చేసినటువంటి తీరులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ గతంలో ఏదో చేయడు కానీ ఇప్పుడేం చేస్తారని మిగిలినటువంటి పార్టీ వాళ్ళందరూ కూడా అనుకున్నారు. కానీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు ఆ విధంగా భావించలేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆ విధంగా భావించలేదు. చంద్రబాబు నాయుడు గారికి సమర్థత ఉంది, చంద్రబాబు నాయుడు గారి దక్షత ఉంది. గళమెత్తి గర్జించరా తెలుగోడ సమరాలు సాగించరా, తెలుగోడ నీ శక్తి చూపించరా. అవినీతి పరుల ఎదలో తెలుగోడ వణుకునే పుట్టించరా, నిలువెల్ల చెమటలే పట్టించరా. నీ వెంట ఉంటుంది ఈ తెలుగుదేశం, ఉత్తేజమిస్తుంది చంద్ర సందేశం. గళమెత్తి గర్జించరా
తెలుగోడ సమరాలు సాగించరా తెలుగోడ నీ శక్తి చూపించరా